నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, సాధారణంగా 60, 70 లేకపోతే అట్లీస్ట్ 50 సంవత్సరాల పైబడిన వాళ్ళలో మనము ఈ గ్రే హెయిర్ కానీ తెల్ల వెంట్రుకలను చూస్తుంటాం. కానీ ఇవాళటి కాలంలో ఏమవుతుంది అని అంటే, ఈవెన్ 5th స్టాండర్డ్, 6th స్టాండర్డ్, 7th స్టాండర్డ్ ఉన్న పిల్లల్లో కూడా మనము గ్రే హెయిర్ అంటే ఎర్లీ వైట్ హెయిర్ ఇన్ చిల్డ్రన్ మనం చిన్న పిల్లల్లో చూస్తున్నాం. అసలు చిన్న పిల్లల్లో అతి త్వరగా మనకి వైట్ హెయిర్ రావడానికి, గ్రే హెయిర్ రావడానికి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయండి. ఇంకొకటి, దీంతో పాటు ఎలాంటి హోమ్ రెమెడీస్, ఎలాంటి చిట్కాలు మనం తీసుకోవడం వల్ల దీన్ని అరికట్టొచ్చు, దాంతో పాటు హోమియోపతిలో దీనికి ఏంటి సొల్యూషన్స్ ఉన్నాయనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే జనరల్గా అసలు గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అనండి, అసలు మన హెయిర్ ఇట్లా బ్లాక్ కలర్ ఉండడానికి కారణం ఏంటి అనంటే, మెలనోసైట్స్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. మెలనోసైట్స్ ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే ఈ మెలనోసైట్స్ అనేది డిస్ట్రక్షన్ అంటే డ్యామేజ్ అవుతుందో, అప్పుడు జనరల్గా ఏమవుతుంది అని అంటే గ్రే హెయిర్ అనేది వస్తుంది. ఈ మెలనోసైట్స్ డిస్ట్రక్షన్ కాకుండా ఉండాల్సింది ఏం కావాలి అని అంటే, మనకి బయోటిన్ అనేది కావాలి. బయోటిన్ అనేది B7 విటమిన్ అనమాట. ఈ బయోటిన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, మనం ఈ మెలనోసైట్స్ అనేది మనకు సరైన క్రమంలో, సరైన పద్ధతిలో దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, పిల్లల్లో బయోటిన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల హెయిర్ ఎప్పుడు కూడా మనం బ్లాక్ కలర్గా లేదంటే ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది మనం నివారించవచ్చు. దాంతోపాటు ఏంటంటే, బయోటిన్ ఎందులో ఉంటుంది అని అంటే, పంకిన్ సీడ్స్లో కానీ, లేదు అని అంటే సన్ఫ్లవర్ సీడ్స్లో కానీ, ఇంకా ముఖ్యంగా ఏంటంటే అవకాడోస్ అని అంటారు కదండి, అవకాడోస్లో బయోటిన్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ రిచ్ ఆఫ్ బయోటిన్. బయోటిన్ ఫుడ్స్ ఈ అవకాడోలో కానీ. దాంతో పాటు మనం ఏంటంటే వాల్నట్స్ తీసుకోవడం కానీ, రేజిన్స్ తీసుకోవడం కానీ, ఆల్మండ్స్ తీసుకోవడం కానీ, ఆల్మండ్స్ అంటే బాదాం, ఇవి తీసుకోవడం వల్ల, అంటే బాదాం చాలా మంచిది హెయిర్కి. ఇంకో దాంతో పాటు ఏం కావాలి అని అంటే, మనము జనరల్గా చిన్నపిల్లలకి గూస్బెర్రీస్, ఆమ్లా అంటారు కదండి, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆమ్లా తినడం కానీ, సిట్రస్ ఫ్రూట్స్ తినిపించడం కానీ, ఇలాంటివి తినిపిస్తే కూడా ఏమవుతుంది అని అంటే, మనకి హెయిర్ ఫాలికల్ స్ట్రెంత్ అవుతుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఏమవుతుంది అని అంటే, ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది పర్టికులర్గా అవకాడో ఫుడ్ తినిపించడం వల్ల మనము, దాంతోపాటు బయోటిన్ రిచ్ ఫుడ్స్ అని అన్నాను కదండి, ఈ పంకిన్ సీడ్స్, ఇవి తీసుకోవడం వల్ల మనం కంట్రోల్ చేయవచ్చు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, హోమియోపతిలో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, ఈ గ్రే హెయిర్ని నివారించడానికి హోమియోపతిలో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి అని అంటే, చిన్నపిల్లల్లో చాలా మటుకు ఈ ఎర్లీ గ్రేయింగ్, హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అని అంటే, మెయిన్గా ఇది ఎందుకు వస్తుంది అని అంటే స్ట్రెస్ అండి. ఈ రోజు రేపు పిల్లల్లో చాలా మట్టుకి స్ట్రెస్. ఏం స్ట్రెస్ అని అంటే, పేరెంట్స్ అందరూ ఒక పేరెంట్ ఒక కిడ్ని ఇంకో కిడ్తో కంపేర్ చేస్తారు. ఆ అబ్బాయి, ఎదుటింటి అబ్బాయి 560 మార్క్స్ వచ్చినాయి, ఆయనకి ఏ గ్రేడ్ వచ్చింది, ఈయనకి B గ్రేడ్ వచ్చింది, ఇతనికి C గ్రేడ్ వచ్చింది, నువ్వు సరిగా చదవట్లేదు అని ఊకే పిల్లల్ని అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ కాన్ఫిడెన్స్ ల్యాక్ అయిపోయి వాళ్ళకి స్ట్రెస్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు కొంతమంది లావు ఉన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళినప్పుడు వేరే ఫ్రెండ్స్ వాళ్ళని ప్రతిసారి లావు ఉన్నప్పుడు అని ఎక్కిరియడం వల్ల ఏమవుతుందంటే, కొన్నిసార్లు బాడీ షేమింగ్ ఫీల్ అవుతారు. అలాంటి సమయాల్లో కూడా పిల్లల్లో స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ డెవలప్ అవుతుందో, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ మెలనోసైట్స్ అంటే హెయిర్కి కావాల్సిన ఒక బ్లాక్ పిగ్మెంట్ ఏదైతే ఉందో మెలనోసైట్స్, అవి డిస్ట్రక్షన్ జరుగుతాయి. అప్పుడు డిస్ట్రక్షన్ అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ బ్లాక్ హెయిర్ పిగ్మెంటేషన్ తగ్గిపోయి ఆటోమేటిక్గా గ్రే హెయిర్ వస్తుంది. ఇంకొకటిసారి కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, స్కూల్లో ఏదైనా హోంవర్క్ చేయలేదని టీచర్స్ ఏం చేస్తారు, స్కూల్ బయట నిలబెట్టడము, క్లాస్ బయట నిలబెట్టడము. కొంతమంది సెన్సిటివ్ ఉన్న పిల్లలు ఏమవుతారు అని అంటే, సెన్సిటివ్గా ఫీల్ అయిపోయి, టెన్షన్ పడిపోయి ఆటోమేటిక్గా స్ట్రెస్కి గురవుతారు. ఈ స్ట్రెస్కి గురైనప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ మెలనోసైట్స్ అనేటివి డిస్ట్రక్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు కూడా చాలా మట్టుకి ఏమవుతుంది అని అంటే, మనకి ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది జరుగుతుంది. ఇంకా కొంతమంది పిల్లల్లో ఏమవుతుంది అని అంటే, కొంతమంది పేరెంట్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, వాళ్ళు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇలా యాంగ్జైటీ వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కొన్నిసార్లు స్ట్రెస్కి లోన్ అవుతారు. అప్పుడు కూడా ఆ స్ట్రెస్కి లోన్ అయినాక అది దీర్ఘకాలికంగా అలాగే ఉంటే, అంటే లాంగ్ టర్మ్లో, అప్పుడు కూడా ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ మెలనోసైట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల కూడా మనకి హెయిర్ గ్రేయింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి,
స్ట్రెస్ తగ్గించుకునే ఫుడ్స్ ఏముంటాయి అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. అంటే మనం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఏంటివి అని అంటే మన దానిమ్మ పండ్లు తినడము, యాపిల్స్ తినడము, సిట్రస్ ఫ్రూట్స్ తినడము, పంకిన్ సీడ్స్ తినడము, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే మనం స్ట్రెస్ని కంబాట్ చేయగలుగుతాం, స్ట్రెస్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఆటోమేటిక్గా స్ట్రెస్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో దాని ప్రభావం వల్ల జరిగే మెలనోసైట్ డిస్ట్రక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల మెలనోసైట్స్ డిస్ట్రక్షన్ తగ్గిపోతే ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మన హెయిర్ అలాగే బ్లాక్గా ఉండడం జరుగుతుంది. సో పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినా కానీ చెప్పే విధంగా, ప్రేమగా చెప్పే విధంగా చెప్తే ఆటోమేటిక్గా స్ట్రెస్కు లోన్ గారు. ఆ స్ట్రెస్కి లోన్ కాకపోతే ఆటోమేటిక్గా హెయిర్ అనేది, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది చాలా మట్టుకు కంట్రోల్ చేయగలుగుతామండి. ఇప్పుడు జనరల్గా అందరు అడుగుతారు, నాకు రీసెంట్ టైమ్స్లో మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, 6th స్టాండర్డ్ బాబు. వాడికి వైట్ హెయిర్ వచ్చినాయి. వైట్ హెయిర్ వచ్చిందని పేరెంట్స్ తీసుకొని వస్తే ఎందుకు వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు వైట్ హెయిర్. ఫాదర్కి లేదు, మదర్కి లేదు, అమ్మమ్మ తాతయ్య కానీ ఎవరికి కూడా ఎర్లీ వైట్ హెయిర్ లేదు. కాకపోతే వాడికి వైట్ హెయిర్ వచ్చింది. అసలు సమస్య ఏంటి అని అంటే వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ ఏమవుతుంది, వీడు అందరికంటే చిన్న వాళ్ళ కొడుకు, మారం ఎక్కువ వీనికి పేరెంటింగ్స్ ఏమవుతుంది అని అంటే మిగతా పెద్దవాళ్ళతో కంపేర్ చేయడం. సో అన్నయ్య ఐఐటిలో సీట్ వచ్చింది, అక్క మంచి కాలేజీలో సీట్ వచ్చింది, నువ్వేమో చదవవు అని ప్రతిదానికి కంపారిజన్ చేయడం వల్ల వాడికి ఏమైపోయింది, అరే నాకు నచ్చిన పని చేయట్లేదు, వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, వాడికి క్రికెట్ ఆడడం చాలా ఇష్టం, స్పోర్ట్స్ అనేది చాలా ఇష్టం వాడికి. ఆ స్పోర్ట్స్ లేకపోతే ఇంకొకటి గిటార్ ప్లే చేయడము, కీబోర్డ్ ప్లే చేయడం చాలా ఇష్టము. సో హిస్టరీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాడు కీబోర్డ్ ప్లే చేయడంలో వాడు కింగ్, అలాగే మ్యూజిక్ ప్లే చేయడంలో వాడు కింగ్. కానీ వాడిని ఏం చేస్తున్నారు, వాని బ్రదర్కి ఎవరికో కజిన్ బ్రదర్కి ఐఐటిలో సీట్ వచ్చిందని ఆ కంపేర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమైపోతుంది అని అంటే వాడు స్ట్రెస్కి లోన్ అయిపోతున్నాడు. సార్ నాకు మ్యూజిక్ ఇష్టము, నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్ళనియట్లేదు, నన్ను ఎంతసేపు అన్నకు ఐఐటీలో సీట్ వచ్చిందని నన్ను ఐఐటి సీట్ చేయమంటున్నారు. సో ఇలా చేయడం వల్ల వాడు మనసు చంపుకొని రోజు స్కూల్కి వెళ్ళడం వల్ల వాడు ఒక స్ట్రెస్కి లోన్ అయిపోయాడు. స్ట్రెస్కి లోన్ అయిపోతే ఆటోమేటిక్ ఏమైపోయింది అని అంటే వానికి దానివల్ల మెలనోసైట్ డిస్ట్రక్షన్ జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే గ్రే హెయిర్ వచ్చింది. సో ఈ హిస్టరీ తీసుకున్న క్రమంలో ఏమైపోయింది అని అంటే మీరు అలా కంపేర్ చేయకండి ఒక అబ్బాయిని ఇంకో అబ్బాయితోటి. సో ఈయనకి కీబోర్డ్ ప్లే చేయడంలో చాలా స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ ఫీల్డ్లో అతన్ని ఎంకరేజ్ చేస్తే ఆ ఫీల్డ్లో ఫ్లరిష్ అవుతాడు. ఆటోమేటిక్గా మనం ఎంకరేజ్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే బ్రెయిన్ ఆటోమేటిక్గా న్యూరో ట్రాన్స్మిటర్స్ అవన్నీ కూల్ అయ్యి కామ్ డౌన్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే పిల్లలకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పాను. ఈ సజెషన్ ఇవ్వడం తర్వాత వాళ్ళు మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేశారు. దాని తర్వాత ఆటోమేటిక్గా సో గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే వైట్ హెయిర్ అనేది చాలా మట్టికి 70% బెటర్ అయిపోయింది 6 monthsలో. దాంతోపాటు జరిగిన డ్యామేజ్కి మన హోమియోపతి మెడిసిన్స్ ఇస్తూ కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల చెప్పాను కదండి మీకు, పేషెంట్ బేసిస్ బట్టి సల్ఫర్ అనే మెడిసిన్ చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకో కొన్ని విషయాలలో క్యాలెండులా అనే ఒక మెడిసిన్ ఉంటుంది, ఆర్నికా అనే మెడిసిన్స్ ఉంటుంది, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇచ్చినాం. దాంతోపాటు డైటరీ చేంజెస్ మీకు చెప్పాను కదా, అవకాడో తినమని చెప్పాను, దాని తర్వాత పంకిన్ సీడ్స్ అని చెప్పాను, ఇలా రకరకాల ఫుడ్స్ని చెప్పాను. ఇవన్నీ తీసుకుంటూ మనము ఆటోమేటిక్గా ఆ పిల్లగాడికి ఒక 6 monthsలో 9 monthsలో అట్లీస్ట్ ఒక 70% మనకి బెటర్మెంట్ కనిపించింది. ఇంకా ఆ 30% కూడా ఫ్యూచర్లో బెటర్మెంట్ కనిపిస్తుందండి. మీకు ఇంకా ఫర్దర్గా ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఎందుకు జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కింద తెలియజేయబడిన నెంబర్లో కాల్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు సలహాలు చిట్కాలు చెప్తామండి.